అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు 28వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఆరుషి నఖశిఖ పర్యంతం చూస్తూ వివసుడైన అర్జున్ ఆరుషి కంఠం మీద పెదాలతో దాడి చేస్తూ ఐ కాంట్ కంట్రోల్ మైసెల్ఫ్ అరు అని ఆమెను పూర్తిగా ఆక్రమించేశాడు. ఒంట్లో పెరిగిన తాపంతో అర్జున్ తాకిడికి కళ్ళు మూసిన ఆరుషి తన ప్రేమనంత తెలుపుతూ తనే చొరవగా ఇద్దరి పెదవుల్ని ఒకటి చేసింది. ఈవినింగ్ ఆరుషి ఎద మీద తలపెట్టుకొని 2 చేతులతో ఆమె నడుమును చుట్టుకొని పడుకున్న అర్జున్‌కు వైబ్రేట్ అవుతున్న మొబైల్‌కు విసుగ్గా కళ్ళు తెరిచి లిఫ్ట్ చేస్తాడు. నాన్న అర్జున్. తల్లి గొంతుకు పైకి లేచి చెప్పు మామ్ అని అర్జున్ అంటే ఆఫీస్‌లోనే ఉన్నావా అర్జున్? అరును ఒక్కదాన్నే మెన్షన్‌లో వదిలేసి వెళ్ళావా నాన్న అని అడుగుతారు సులోచన గారు. ఆరుషిని చూశాడు అర్జున్. అది తిరిగి పడుకోవడం వల్ల వెనక బ్లాంకెట్ చెదిరి నగ్న వీపు కనిపిస్తుంటే మెన్షన్‌కొచ్చేశాను మామ్. డోంట్ వర్రీ నీ కోడల్ని ఒంటరిగా వదల్లేదులే అని అర్జున్ అంటే సరే నాన్న ఉంటానింకా అని ఇద్దరి మధ్యలో తానెందుకన్నట్టు ఫోన్ పెట్టేస్తారు సులోచన గారు. మొబైల్‌ని టేబుల్ మీద ఉంచిన అర్జున్ తెల్లటి పాదం మీద మెరుస్తున్న పట్టీలను, కాలి మెట్టెలను చూసి వేలితో తడిమాడు అర్జున్. పాదాన్ని బ్లాంకెట్ లోపలికి తీసుకున్న ఆరుషి ప్రశాంతంగా నిద్రపోతే ఇటు నుంచి అటువైపు చేరిన అర్జున్ వీపు మీద అంటగా ముద్దులు పెడుతుంటే ఆరుషి అజ్జు ఓపిక లేదు వదిలేయ్ నన్ను అని సణుగుతుంది ఆరుషి. ఇద్దరికీ బ్లాంకెట్ కప్పిన అర్జున్ కిందకు జారి ఆరుషి గుండెల మీదకు చేరితే అతని జుట్టులోకి చేతుల్ని జలిపి హత్తుకుంది ఆరుషి. ఎద మీద చిరుముద్దులు అద్దాడు అర్జున్ జుట్టు పూకి. నన్ను పడుకోనివ్వకుండా మళ్ళీ మొదలుపెట్టావా అని అడుగుతుంది. నిన్ను చూస్తుంటే ఊరికే ఉండాలనిపించట్లేదరు అని అన్నాడు అర్జున్. కళ్ళు తెరిచి చూస్తుంది ఆరుషి. వాడిపోయిన మొహాన్ని చూస్తూ అర్జున్ ఆరుషి బుగ్గ మీద ముద్దిచ్చి థాంక్యూ అని నవ్వాడు. నవ్వుతున్న అర్జున్‌ను చూస్తూ వెనక్కి నెట్టిన ఆరుషి పైకి లేచి బ్లాంకెట్‌ను గుండెల దగ్గర గట్టిగా పట్టుకుంటే ఏంటే తెగ దాచేస్తున్నావ్? నీలో అణువణువు నాదే అని మర్చిపోకు బేబీ అని అర్జున్ అంటే మూతి తిప్పిన ఆరుషి అందుకేగా నాకీ గతి పట్టించావ్ అని గొణిగి బెడ్ దిగి అర్జున్ చూస్తుండగానే పిల్లిలా వాష్‌రూమ్‌లోకి దూరి డోర్ వేసుకుంది. నవ్వుకున్న అర్జున్ ఇది దీని సిగ్గు అని అనుకుంటూ కింద పడున్న తన ట్రాక్‌ని వేసుకొని కిందకి నడిచి అలసిపోయిన భార్య కోసం స్నాక్స్‌తో పాటు జ్యూస్‌ని కూడా ట్రేలో ఉంచుకొని పైకి వెళ్ళేసరికి మ్యాక్సీ బటన్స్ పెట్టుకుంటూ కనిపిస్తుంది ఆరుషి. తడి జుట్టును టవల్‌తో తుడుచుకుంటున్న ఆరుషిని చూసి వెనక నుంచి హగ్ చేసుకున్న అర్జున్ జుట్టు వెనక్కి వేసి మెడ వంపుల్లో మొహం దాచుకుంటే ఆరుషి తల ఒకవైపుకి తిప్పింది. ఆమె తల తిప్పగానే మరింతగా ఆరుషి మెడలో చొచ్చుకొనిపోయిన అర్జున్ నాలుకతో తడి రాస్తుంటే జివ్వుమన్న కరెంట్ షాక్‌కు అర్జున్ పొట్టకు మోచేత్తో కిక్కిచ్చింది ఆరుషి. అబ్బా రాక్షసి అని అర్జున్ పొట్ట నొక్కుకుంటే ఎప్పుడు రొమాన్స్ తప్ప మరో ధ్యాస లేదు కదా అర్జున్. అర్జున్ అని కసిరి అర్జున్ తెచ్చినవి లాక్కొని తింటుంటే ఆమె పెదాలకు అంటుకున్న జ్యూస్ డ్రాప్‌ను చూస్తూ తన పెదాలను తడుపుకున్నాడు అర్జున్. డేస్ ఆర్ పాసింగ్. అర్జున్, ఆరుషి జీవితాల్లో ప్రతి క్షణం ఆనందమయంగా మారిపోతే ఆరుషి తండ్రి లేడనే బాధపడి డిప్రెస్డ్ అయిన స్టేజ్ నుంచి తండ్రి గుర్తుకు రాకుండా ప్రేమను పంచుతున్న భర్త ప్రేమకు పొంగిపోతుంది. పగలు ఆఫీసులో, రాత్రిళ్ళు భార్య కౌగిట్లో అర్జున్ లైఫ్ హరివిల్లులా ఆరుషి రాకతో మారిపోతే కౌశిక్ మధుని తీసుకొని హనీమూన్‌కి అర్జున్ ఎంగేజ్ చేసిన ప్రైవేట్ విల్లాకు చేరుకుంటాడు. మధుని పిప్పి చేస్తూ అన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న మూమెంట్ రావడంతో తన తాపం తీర్చుకుంటూ ఆమెకు ఊపిరి సలపనివ్వడు కౌశిక్. పెద్దవాళ్ళు, పిల్లలు సంతోషంగా ఉన్నారని ఏ దిగులు లేకుండా గడిపితే ఉమాగారు ప్యాలెస్ తిరిగి రావడంతో భర్త జ్ఞాపకాల్లో బ్రతుకుతూ హోంలో పిల్లల మధ్య తన ఒంటరితనాన్ని మర్చిపోతారు. తన ఛాతీ మీద పడుకొని నిద్రపోతున్న ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి బెడ్ మీదకు చేర్చిన అర్జున్ ఆరుషిని చూస్తూ నవ్వుతూ ప్రతి క్షణం నీతో ప్రేమలో పడుతూ నీ పిచ్చితో పిచ్చివాడిని అవుతూనే ఉంటానే రాక్షసి అని ఆరుషి బుగ్గ కందకుండా ముద్దిచ్చి జిమ్ రూమ్‌కి నడిచాడు అర్జున్. చెమటలు చిందిస్తూ బీన్ బ్యాగ్ మీద తన సత్తా చూపిస్తూ కిక్స్ ఇస్తుంటే చెమటలతో తడిచిన బాడీని చూస్తోంది ఆరుషి. తెల్లటి దేహం మీద నల్లటి రోమాలు అతని మగసిరిని తెలుపుతుంటే భుజాలు రాటుతేలి అతని నాటుతనాన్ని తెలిపితే బ్లాక్ స్లీవ్‌లెస్ నైటీ మోకాళ్ళ వరకు ఉంటే లూజ్‌గా వదిలిన నల్లటి సిల్కీ కురులను ముందుకు వేసుకొని చేతులు కట్టుకొని భర్తకు ఓపెన్‌గా సైట్ కొడుతుంది ఆరుషి. అర్జున్‌కు ఆరుషి చూపులు గుచ్చుకుంటే వెనక్కి తిరిగి చూశాడు. ఏసీలో హీట్‌నెస్ పెంచేలా ఉన్న ఆరుషి శరీర సౌష్ఠవానికి నుదురు రుద్దుకుంటూ ఏంటి మార్నింగ్ మార్నింగ్ నాకు ఈ స్వీట్ టార్చర్ అని అన్నాడు అర్జున్. ఊరికే ఇంకాస్త నిన్ను ఉడికిద్దామని అజ్జు. ముందుకొచ్చిన ఆరుషి నాకు నేర్పించబోయ్ అని జుట్టుని ముడిపెట్టుకుంటుంది ఆరుషి. తను కూడా ఒక కిక్ బాక్సర్ అని అర్జున్‌కి తెలుసు. ఆరుషి చెయ్యి పట్టుకొని అటు తిప్పిన అర్జున్ ఆమె నున్నటి భుజం నుండి చేత్తో రాస్తూ చేతి వేళ్ళను పట్టుకొని పిడికిలి బిగించి ఫోకస్ ఆన్ మీ బేబీ అని అన్నాడు అర్జున్. అని అర్జున్ చూపించిన
టెక్నిక్స్‌ని పసికట్టిన ఆరుషి నవ్వుతూ అర్జున్ మొహం ముందు పిడికిలి ఉంచింది. పిడికిలి తన చేతి పిడికిట్లో బంధించి, ఏంటి నా మీదే ప్రయోగిస్తున్నావా బేబీ అని అర్జున్ నవ్వుతూ అడిగాడు. నేర్చుకోవడం అయ్యింది. ప్రాక్టికల్ కూడా చెయ్యాలి కదా అర్జున్ అని అర్జున్ మీదకి తన కిక్ బాక్సింగ్ పంచెస్‌ను ప్రయోగిస్తుంది ఆరుషి. కానీ అన్నింటినీ అతి సులువుగా తప్పించుకున్న అర్జున్ అదే చిరునవ్వుతో ఆరుషిని అటు తిప్పి ముడిపెట్టిన జుట్టును కిందకు లాగి అలలుగా పరుచుకున్న జుట్టుకు ఆయాసపడుతున్న ఆమెను ఇంటెన్స్‌గా చూసి ఇంతేనా నీ బలం అని ఆరుషిలో కసిని రాజేశాడు అర్జున్. ఆ మాటకి ఉడికిపోయిన ఆరుషి 2 చేతులతో అర్జున్‌తో కసిగా ఫైట్ చేస్తుంది ఆరుషి. చిన్నప్పటినుంచి మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ అర్జున్ నేర్చుకుంటే ఆరుషి 5 ఏళ్లు కష్టపడి నేర్చుకుంది. అందులో ఇద్దరు నైపుణ్యులైన అర్జున్ మోర్ పవర్‌ఫుల్ అండ్ మైండ్‌తో గేమ్ ఆడే స్మార్ట్. ఇక్కడ కూడా ఆరుషి మొండితనమే అర్జున్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంటే కూల్‌గా నవ్వుతూ ఆరుషి చేతులను తన చేతులతో బంధిస్తున్న అర్జున్‌ని చూసి ఆరుషి గుర్రుగా చూస్తే లాస్ట్ కిక్ కావాలని దెబ్బ తగిలించుకున్న అర్జున్ ఇప్ ఇప్పుడు నువ్వు గెలిచావు, నేను గెలిచానని బ్యాక్ హగ్ చేసుకుంటాడు అర్జున్. కావాలనే ఓడిపోయావు కదా అర్జున్ అని ఆరుషి అంటే నా రాణి కోసం ఏదైనా నాకిష్టమే బేబీ. నీ చేతుల్లో ఓడినా అది నా గెలుపవుతుందని అర్జున్ అంటే నవ్వుతూ చూసిన ఆరుషి ఇంత భార్యా పిచ్చేంటి అర్జున్ నీకు? ఇలాగే ఉంటే అత్తయ్య, అమ్మమ్మ గారి నుండి చూసిన వాళ్ళందరూ మొగుడిని కొంగుకు కట్టుకొని తిరుగుతోందని నన్నంటారు అంతా అని అంది ఆరుషి. ఆరుషి పొట్ట మీద చెయ్యేసి వాల్‌కు లాక్ చేసిన అర్జున్ ఆరుషి నడుము మీద చెయ్యేసి ఆమె నాజూకు కంఠానికి అంటుకున్న చెమటను చూస్తూ వేలితో రాస్తూ అనుకోని నాకేం ప్రాబ్లమ్ లేదు. అయినా నేను పట్టుకుంది నా పెళ్ళాం కొంగునే కదే అని అన్న అర్జున్ ఆరుషి మెడ మీద చిరుముద్దులు ఇచ్చాడు. అర్జున్ ఛాతీ మీద చెయ్యేసి వేలితో రోమాలను తిప్పుతూ అర్జున్ పెదాలపై తనే పెదాలను అదిమిపెట్టి చప్పుడొచ్చేలా ముద్దిచ్చింది ఆరుషి. జ్యూస్ తాగించిన అర్జున్ ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దామే. నాకైతే చాలా కంఫర్ట్‌గా ఉందని ఆరుషి గుండెల దగ్గర చూపు నిలుపుతూ అన్నాడు అర్జున్. ఎందుకు బాక్సింగ్ పేరుతో నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసి నలిపేయడానికా? అని అంది ఆరుషి. నవ్విన అర్జున్ ముట్టుకుంటే కందితే నేనేం చేయనే అని ఆరుషిని 2 చేతుల్లోకి తీసుకొని పద కలిసి ఫ్రెష్ అవుదామని బెడ్‌రూమ్‌కి నడిచిన అర్జున్ వాష్‌రూమ్‌లో ఆరుషిని దించి షవరాన్ చేశాడు. ఓయ్ నేను కిందకి వెళ్ళాలి. మావయ్య నా చేతి కాఫీ కోసం వెయిట్ చేస్తుంటారని ఆరుషి అన్నది. జస్ట్ బాత్ అంతే అని నడుమును 2 వైపులా పట్టుకొని దగ్గరికి లాక్కున్న అర్జున్ ఆరుషి పెదాలను అందుకుంటే వెచ్చటి నీరు ఇద్దరిని ఆపాదమస్తకం తడిపేస్తుంది. ఆరుషిను వాల్‌కి లాక్ చేసిన అర్జున్ ముద్దుకు బ్రేక్ ఇచ్చి బుగ్గలను ముద్దాడుతూ ఆమె నున్నటి భుజం మీదున్న తాడును కిందకి జార్చితే అజ్జు జస్ట్ బాత్ అన్నావు ఇదేంటని ఆరుషి కళ్ళు చిన్నవి చేసి అడిగితే బాత్‌నే బేబీ సగం సగం కాకుండా పూర్తిగా చెయ్యాలి. అసలే నీ బాడీ ముట్టుకుంటే బీట్రూట్‌లా కందుతుంది జాగ్రత్తగా చూసుకోవాలని అర్జున్ ఆరుషి మెడ వంపుల్లో మొహం దాచుకొని వీపు వెనక్కి చేతిని పోనిచ్చాడు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అర్జున్ రెడీ అయి కిందకొస్తే అరు ఎక్కడ నాన్న అని అడుగుతుంది సులోచన. తనకి హెడేక్ మామ్ నేనే బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని వెళ్తాను. సర్వ్ చేసివ్వని అర్జున్ అంటే వేడిగా ఉన్న ఇడ్లీని 2 రకాల చట్నీలు, కారం పొడి, సాంబార్ ఒక ట్రేలో పెట్టిస్తుంది సులోచన. వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళిన అర్జున్ బెడ్‌రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ ఆరుషిని చూశాడు అర్జున్. బెడ్ రెస్ట్‌కి ఆనుకుని నుదురు రుద్దుకుంటూ కూర్చున్న ఆరుషి అర్జున్ ట్రే పక్క నుంచి నవ్వుతుంటే పిల్లో తీసుకొని విసిరింది. నవ్వుతూ క్యాచ్ పట్టుకున్న అర్జున్ ఆరుషి పక్కన కూర్చుంటే పైకి లేచింది ఆరుషి. ఆమె చెయ్యి పట్టుకుని మళ్ళీ బెడ్ మీద కుదేసిన అర్జున్ ఫస్ట్ తిను తర్వాత గొడవ పడదు అని చెప్పిన అర్జున్ తనే స్పూన్‌తో ఆరుషికి తినిపిస్తే నాకు వద్దని మొహం తిప్పేసింది. గడ్డం పట్టుకుని తన వైపుకి తిప్పుకున్న అర్జున్ సారీ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ మాత్రం కూడా బిజీగా ఉండకపోతే ఎలా బేబీ అని అర్జున్ అంటే అర్జున్ తొడను 2 వేళ్ల మధ్య పట్టుకుని గిల్లేసింది ఆరుషి. నొప్పే దెయ్యం అని తొడ రుద్దుకున్న అర్జున్ ఆరుషిని బ్రతిమాలి తినిపించి అదే ప్లేట్‌లో తను తిని ఆఫీస్ నుంచి స్టీవ్ తెచ్చిన బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ ఒకటి తీసి వేయించి నుదిటి మీద ముద్దిచ్చి ఆఫీస్‌కెళ్ళడానికి సిద్ధమవుతూ బాయ్ అని అన్నాడు అర్జున్. బదులుగా ఆరుషి పెదాలు కళ్ళు నవ్వితే దట్స్ మై బేబీ అని ఆరుషి బుగ్గ లాగిన అర్జున్ రెస్ట్ తీసుకో మామ్ లంచ్ పైకే తెస్తుందని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అర్జున్. ఆ రోజంతా రెస్ట్ తీసుకున్న ఆరుషికు తన బాడీ తనకు సహకరించకపోతే బెడ్‌కు నీరసంతో అంకితమై ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేస్తుంది. ఆఫీస్‌లో ఫారిన్ డెలిగేట్స్‌తో ప్రెజెంటేషన్ వింటున్న అర్జున్ మొబైల్ ఆగకుండా వైబ్రేట్ అవుతుంటే ఎక్స్‌క్యూజ్ మీ అని పక్కకెళ్ళి మామ్ అని అన్నాడు అర్జున్. అర్జున్ కంగారుగా వచ్చిన తల్లి గొంతుకు ఏమైంది మామ్ అని అడిగాడు అర్జున్ కనుబొమ్మలు ముడిచి. ఆరుషికి ఒంట్లో బాలేదు నాన్న. డాక్టర్‌కి కాల్ చేశాను. నాన్న కూడా ఇంట్లో లేరు. అత్తయ్య చూస్తోంది. నువ్వు డాక్టర్‌ని త్వరగా పంపు అర్జున్ అని సులోచన కంగారుగా అంటుంది. కామ్ డౌన్ మామ్ నేనొస్తున్నానని కాల్ కట్ చేసిన అర్జున్ తెలిసిన డాక్టర్‌కు కాల్ చేసి
ఆగమేఘాల మీద సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ మెన్షన్‌కి చేరుకుంటే, అప్పటికే చేరుకున్న డాక్టర్ చెక్ చేసి అర్జున్‌కి ఎదురు పడుతుంది. స్టెప్స్ దగ్గరే డాక్టర్‌ను చూసి ఆగిన అర్జున్, వాట్ హ్యాపెండ్ డాక్టర్? నా వైఫ్‌కి ఇప్పుడెలా ఉందని అర్జున్ అడిగితే, నవ్విన డాక్టర్, మీ వైఫ్‌నే అడగండని అర్జున్ ఇచ్చిన ఫీజు తీసుకొని వెళ్ళిపోతే, అర్జున్ బెడ్‌రూమ్‌కి అడుక్కో 2 మెట్లు ఎక్కుతూ వెళ్తాడు. కళ్ళు మూసుకొని పడుకున్న ఆరుషిని చూసి, మామ్ ఏమైంది? డాక్టర్ కూడా చెప్పలేదని అర్జున్ అంటే, సులోచన నవ్వుతూ, నీ భార్య ఒట్టి కడుపుతో ఉండి వాంతులు చేసుకోలేదు నాన్నా అని అంది. అర్థం కాక, మామ్ అర్థమయ్యేలా చెప్పని అర్జున్ అసహనంగా అరిస్తే, అర్జున్ గొంతుకు కళ్ళు తెరిచిన ఆరుషి అర్జున్ అని పిలుస్తుంది. అత్తయ్య మనం వెళ్దాం పదండి వాళ్ళు చూసుకుంటారని సులోచన నిర్మలాదేవి బామ్మని తీసుకొని వెళ్ళిపోతే, ఏమైంది? ఫేస్ ఎందుకు వాడిపోయిన ఆకుకూర కట్టలా తయారయిందని అర్జున్ అడుగుతాడు. నీ వల్లే. నా వల్లా? నేనేం చేశానే? అని అర్జున్ ఇన్నోసెంట్‌గా అంటాడు. చేసిందంతా చేసి నేనేం చేశానని అమాయకంగా అడిగేస్తే ఒప్పైపోతుందా అని ఆరుషి అరిస్తే, అరు డోంట్ ఇరిటేట్ మీ. అసలేమైందో చెప్పు. మామ్ ఆ డాక్టర్ ఎందుకు నవ్వుతున్నారని అడిగాడు అర్జున్. అర్జున్ చొక్కా పట్టుకొని మీదకు లాక్కుంది ఆరుషి. చేతుల సపోర్ట్‌తో అర్జున్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆరుషి వైపే చూస్తే నవ్వుతూ అర్జున్ మీసం లాగిన ఆరుషి మన పెళ్ళై ఎన్ని రోజులయిందని అడుగుతుంది. 68 డేస్. ఏమైందిరా? అర్జున్ బెడ్ మీదకు నెట్టిన ఆరుషి అర్జున్‌పై చేరింది. నడుము చుట్టూ చెయ్యేసి నేనిక్కడ టెన్షన్‌తో చస్తుంటే నీకు కామెడీగా ఉంది కదూ అని నడుమును నలిపేశాడు అర్జున్ అరచేతిన. ఓయ్! అలా నలపకు. లోపలున్న నీ పాపకి ఇబ్బందవుతుందని అంది ఆరుషి. వాట్? ఏమన్నావే? గుండె గట్టిగా కొట్టుకుంటుంటే ఆశ్చర్యంతో నమ్మశక్యం కాక అడిగాడు అర్జున్. అర్జున్ చెవి దగ్గర గుసగుసగా నా లాస్ట్ మై పీరియడ్స్ అజ్జు. మార్నింగ్ నుండి వామిటింగ్స్ అనీజీగా ఉంటే అత్తయ్య, అమ్మమ్మ కంగారు పడిపోయారు. డాక్టరొచ్చి చెక్ చేసి టెస్ట్ చేసుకున్నారని అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది. నీ ప్రింట్ నా కడుపులో నెలకే పడిపోయిందని అంది నవ్వుతూ ఆరుషి. అర్జున్ నుండి ఆ రెస్పాన్స్ రాకపోతే అర్జున్ మొహంలోకి చూసింది ఆరుషి. అప్పటికే అర్జున్ కళ్ళు తడిదేరి కనిపిస్తే ఆరుషిని బెడ్ మీదకు సున్నితంగా దొర్లించి ఇద్దరి పెదాలను ఒకటి చేశాడు. అంతే సున్నితంగా ఆరుషి పెదాల్ని అందుకొని జొర్రుకున్న అర్జున్ తన సంతోషాన్ని తెలిపితే ఆరుషి నుదిటి మీద ముద్దిచ్చి అలాగే ఉండిపోయాడు. అజ్జు తియ్యగా ప్రేమగా పిలిచిన ఆరుషి గొంతుకు ఆరుషి కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు నీ టమ్మీలో నా బేబీ ఉందా? అని అడిగాడు అర్జున్. మీ బేబీనే ఉంది అర్జున్ సార్. ఆరుషి ముక్కు లాగిన అర్జు. ఇట్స్ సో క్విక్ బేబీ. నెల రోజులే అవుతోందే మన మధ్య దూరం పోయి బెడ్‌రూమ్‌కు న్యాయం చేస్తోందని అర్జున్ అంటే అర్జున్ ఛాతీ మీద కొడుతూ బీస్ట్‌లా నా మీద పడుతూ నన్ను పచ్చడి చేస్తూ బెడ్‌కే అంకితం చేస్తూ డే, నైట్, ఈవినింగ్ అని తేడా లేకుండా నలిపేసి పిప్పి చేస్తుంటే నెలకు కడుపు రావడం పెద్ద వింతేమీ కాదులే అర్జున్ అని గుర్రుగా చూస్తుంది ఆరుషి. నవ్విన అర్జున్ ఆరుషి చీర పళ్ళు తీసి నాభి మీద అరచెయ్యి ఉంచి ఇంకెన్ని మంత్స్ వెయిట్ చేయాలని అడిగాడు. 8 మంత్స్ అజ్జు అని ఆరుషి అంటే పొట్ట మీదకు చేరిన అర్జున్ బరువు పడకుండా పొట్ట మీద తలపెట్టుకొని నాభి మీద ముద్దులు పెడుతూ తెల్లటి నాభిని ఎర్రగా మార్చేస్తాడు అర్జున్. ఈవినింగ్‌కు ఇంట్లో వాళ్ళకే కాదు హోమ్ వరకు విషయం చేరిపోతుంది. హోమ్‌కు స్వీట్స్‌తో పాటు చాక్లెట్స్‌ను పిల్లల కోసం అర్జున్ పంపుతాడు. విశ్వనాథ్ గారు ఆరుషిని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దిచ్చి థాంక్యూరా తల్లీ! చాలా మంచి గిఫ్ట్ ఇస్తున్నావని కౌశిక్‌కు కాల్ చేసి 6 నెలల బోనస్‌ను స్టాఫ్‌కిచ్చేయమని చైర్మన్‌గా ఆర్డర్స్ వేస్తారు. ఈవినింగ్ ఆరుషి చేత జ్యూస్ తాగించిన అర్జున్ ఇప్పుడెలా ఉంది బేబీ అని అడుగుతాడు. అజ్జు నాకింకా ఫస్ట్ మంతే. ఎందుకు నీకీ కంగారు, భయం అని అడుగుతుంది ఆరుషి. నువ్వు సేఫ్‌గా డెలివరీ అయ్యే వరకు నాకీ కంగారు, భయం పోదన్న అర్జున్. ఆరుషి బుగ్గ మీద ముద్దిచ్చి పడుకో డిన్నర్ టైంకు లేపుతానని పైకి లేస్తే చెయ్యి పట్టుకొని లాగిన ఆరుషి నిద్ర రావట్లేదు అర్జున్. ఆఫ్టర్‌నూన్ అంతా అదేగా నేను చేసిందన్న ఆరుషి అర్జున్ ఒడిలో వచ్చి కూర్చుంది. నాభి చుట్టూ వదులుగా కుడి అరచెయ్యి వేసిన అర్జున్ ఆరుషి భుజం మీద చిట్టి చిట్టి ముద్దులు ఆపకుండా పెడుతూ 8 మంత్స్ చాలా దూరం కదరా అని డల్‌గా అంటాడు అర్జున్. అర్జున్ నీకు ఆరాటం మరీ ఎక్కువగా ఉందని కసిరిన ఆరుషి అర్జున్ మెడ చుట్టూ చేతులేసి నీకు బాబిష్టమా లేక పాప ఇష్టమా అజ్జు అని అడిగింది ఆరుషి. ఆరుషి మెడ వంపుల్లో మీసం రుద్దుతూ ఎవరైనా మన ప్రేమకి గుర్తు నా రక్తమే కదే అని అన్నాడు అర్జున్. అలా కాదు. నువ్వు ముందు చెప్పు అజ్జు అని ఆరుషి అర్జున్ గడ్డం పట్టుకొని లాగితే మెన్స్‌కు బెస్ట్ ఫాదర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది బేబీ. నాకు మాత్రం నా కూతురికి బెస్ట్ ఫాదర్ అవ్వాలని అనిపిస్తుందని అన్నాడు అర్జున్. ఇంకా చెప్పు అర్జున్. ఇంకా నీలా క్యూట్‌గా ఉండాలి. మెయిన్‌లీ డింపుల్స్ రావాలి నా పాపకని ఆరుషి బుగ్గను బయట చేశాడు అర్జున్. మరోవైపు స్టీవ్ ఆ ముగ్గురిని కొట్టి ముంబైకి పార్సల్ చేసి కష్టపడి వేసిన ప్లాన్ బాంబ్ బ్లాస్ట్ ఫెయిల్ అవ్వడంతో అర్జున్ ఈ పాటికి తన వేట మొదలుపెట్టి ఉంటాడని డేవిడ్ గోవాలో మకాం వేసి దాక్కుంటాడు. రంజిత్, మోహన్ కసితో రగిలిపోతారు. ఆస్తితో పాటు ప్రాణాలు కూడా పోతాయి నాన్నా. ఇలాగే మనం చేతులు కట్టుకొని ఉంటే అని రంజిత్
పళ్ళు నూరితే ముందా కడుపులోని బిడ్డ బయటికి రావాలి కదరా! నవ్వుతాడు మోహన్. ఆఫీస్ టైమింగ్స్ చేంజ్ చేసుకున్న అర్జున్ ఆరుషిని కంటిరెప్పలా కాచుకుంటే హాస్పిటల్‌కు తీసుకొని వెళ్తాడు. స్కాన్ చేసిన డాక్టర్ మీ బేబీ హెల్తీగానే ఉంది మిస్టర్ అర్జున్ అని డాక్టర్ చెప్తే, నా వైఫ్ ఎలా ఉందో ముందు చెప్పండి డాక్టర్. తను బేబీని క్యారీ చేయగలదా డాక్టర్? ఇప్పటికే చాలా వీక్ అయిందని అన్నాడు అర్జున్. నవ్విన డాక్టర్ బేబీ గురించి కాకుండా భార్య గురించి ఆలోచిస్తూ అడుగుతున్న హస్బెండ్‌ను మిమ్మల్నే చూస్తున్నాను మిస్టర్ అర్జున్ అని అందామె. నా వైఫ్ హెల్తీగా ఉంటేనే నా బేబీ కూడా బావుంటుంది కదా డాక్టర్. మీ వైఫ్ కండిషన్ బాలేదంటే అబార్షన్ చేయిస్తారా మిస్టర్ అర్జున్? అని డాక్టర్ అడిగితే ఆరుషి అర్జున్ సమాధానం కోసం చూసింది. తనకంటే నాకేది ఎక్కువ కాదన్నాడు అర్జున్. నవ్విన ఆమె మిసెస్ అర్జున్ దేవ్ వర్మ యూ ఆర్ సో లక్కీ అని నవ్వి టాబ్లెట్స్ రాస్తూ నెక్స్ట్ మంత్ తీసుకొని రండి. మెట్లు ఎక్కడం, దిగడం కొన్ని రోజులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మిసెస్ అర్జున్. మీరెంత ప్రశాంతంగా ఉంటే మీ కడుపులోని బేబీ అంత బావుంటుందని చెప్తుంది డాక్టర్. ష్యూర్ డాక్టర్. థాంక్ యూ అని ఆరుషిని తీసుకొని అర్జున్ మెన్షన్ దారి పడితే అలిగి కూర్చున్న ఆరుషిని చూస్తూ ఏమైంది అరు? అని అడిగాడు. నాతో మాట్లాడకు అజ్జు. అబార్షన్ చేయిస్తావా నాకు? అని అరుస్తుంది ఆరుషి. నువ్వు ముఖ్యం నాకు. ఆ తర్వాతే బేబీ అరు. మోసేది, పెయిన్ అనుభవించేది నువ్వే. నీ కండిషన్ బాగోకపోతే ఇంకెలా నిన్ను రిస్క్‌లో ఉంచను అరు. నీ కంట్లో కన్నీటిని చూసిన హ్మ్, రోజు నేను ఓడినట్టు బేబీ అని అర్జున్ అన్నాడు. కారాపజ్జు. కారు సైడ్ టర్న్ చేసి ఆపిన అర్జున్ ఏమైంది బేబీ? మళ్ళీ వాంతింగా? అని గాబరాగా కొద్ది రోజుల నుంచి వికారాలు చేసుకుంటున్న భార్య తీరుకి అడిగాడు అర్జున్. లేదని తల అడ్డంగా ఊపిన ఆరుషి మనం బయటికి కనిపిస్తామా? అని అడిగింది. నో అరు. గ్లాస్ ఇన్విజిబుల్ అని అన్నాడు అర్జున్. అయితే ఓకే అన్న ఆరుషి నేరుగా అర్జున్ ఒడిలోకి వెళ్ళిపోయింది. సీట్ వెనక్కి పుష్ చేసుకున్న అర్జున్ ఆరుషి వైపు సాగిన పెదవులతో చూస్తూ ఏంటని కనుబొమలు ఎగరేశాడు. నవ్వుతూ చూస్తున్న ఆరుషి చేతుల్ని అలా ఊరికే ఉండనివ్వకుండా నా నడుము చుట్టూ వేసుకోవచ్చు కదా అని అంది ఆరుషి. అవునా? అన్నట్టు చూసిన అర్జున్ ఆరుషి నడుము చుట్టూ చేతులేశాడు. అర్జున్ గరుకు గడ్డాన్ని నిమురుతూ ఆరుషి తన పెదాలను ముందుకు తెస్తే కిస్ అని ఆశపడిన అర్జున్ తన పెదాలను దగ్గరికి తెస్తూ ఒక చెయ్యి ఆమె చెంప మీద ఉంచితే అర్జున్ మెడ వెనక్కి చేతిని పోనిచ్చిన ఆరుషి ఇద్దరి పెదాలను కలిపేసి గాఢంగా చుంబిస్తూ అర్జున్‌కు ఫీలింగ్స్‌ను పెంచుతుంది. ప్రేయసి ఇష్టంగా ఇచ్చే ముద్దు ఇంత మధురంగా ఉంటుందా అని అర్జున్ ఆరుషి పెదాలను ఎంతకీ వదలాలనిపించక ఆమె పెదాలను జుర్రుకుంటాడు. అర్జున్ ఛాతీ మీద గోటి గుర్తులను దింపి దూరం జరిగిన ఆరుషి అర్జున్ మెడ వంపుల్లో మొహం దాచుకుంది. ఆరుషి నడుం చుట్టూ చెయ్యేసి అలాగే డ్రైవ్ చేసిన అర్జున్ ఏంటే ఈరోజు బాగా హుషారుగా ఉన్నావు. నార్మల్ టైంలో ఒక్కసారైనా ఇలా ప్రేమగా ముద్దిచ్చావే అని కసిరాడు అర్జున్. ఇప్పుడిచ్చాను కదా అజ్జు అని ఆరుషి నవ్వితే ఇప్పుడేం చేయకూడదనే కదా నన్నిలా స్వీట్ టార్చర్ చేస్తోందని అన్నాడు అర్జున్. నవ్వుకున్న ఆరుషి డెలివరీ అయ్యేదాకా నీ పప్పులేం ఉడకవని అన్న ఆరుషి పక్క సీట్లోకి వెళ్ళి కూర్చుంటే గుర్రుగా చూసిన అర్జున్ కారును మెన్షన్ పోర్టికోలో పార్క్ చేస్తే ఆరుషి లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె హ్యాండ్ బ్యాగ్, మెడిసిన్, హాస్పిటల్ ఫైల్ చేతిలో పట్టుకొని ముందుకు నడిచిన అర్జున్‌కు హాల్లోనే ఉమాగారు, బామ్మ, తల్లి కనిపిస్తే ఆరుషి హెల్త్ అండ్ బేబీ ఇద్దరు బావున్నారని చెప్పి బెడ్‌రూమ్‌కి నడిచాడు అర్జున్. అర్జున్ కేరింగ్‌కు ఆరుషికు 5 నెలలు నిండుకుంటే అర్జున్ ఇప్పుడే శ్రీమంతం చేయాలని డిసైడ్ చేస్తాడు. 7 నెల చేద్దాంలే అర్జున్ అని సులోచన, బామ్మ అంటే అప్పుడు గంటలు గంటలు కూర్చోవడం తనకి కష్టమవుతుంది మామ్. ఇప్పుడే చేద్దామని ఆర్డర్ పాస్ చేసి సిటీలోనే బెస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్‌కి కాల్ చేసి తనకి ఎలా అరేంజ్‌మెంట్స్ కావాలో చెప్తాడు అర్జున్. కొన్ని రిఫరెన్స్ పిక్స్ చూపిస్తే ఒకటి ఫైనల్ చేసిన అర్జున్ స్మోక్ బాంబ్స్ కానీ, పేపర్ బ్లాస్ట్ కానీ, బ్రైట్ లైట్స్ కానీ ఏవి ఉండకూడదని స్ట్రిక్ట్‌గా చెప్పి సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉండాలని చెప్పి పెళ్లిలో ఆరుషి కట్టుకున్న స్పెషల్ పట్టు చీరను డిజైన్ చేసిన డిజైనర్‌కే శ్రీమంతానికి కూడా స్పెషల్‌గా లైట్ వెయిట్‌గా ఉండాలని ఆర్డర్ వేసిన అర్జున్ లేట్ నైట్ ఇంటికొస్తాడు. మ్యాక్సీలో ఆరుషి కనిపిస్తే గుండ్రంగా ఉన్న పొట్ట మీద అరచేయి ఉంచి డిన్నర్ అని అడిగాడు అర్జున్. చేశానజ్జు. టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. ఇంత లేట్ వచ్చావేంటి నువ్వు? అని అడిగింది ఆరుషి. చిన్న వర్క్ ఉంటే లేట్ అయింది బేబీ అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే కిందకి నడిచింది ఆరుషి. నువ్వెందుకొచ్చావే? నేనే డిన్నర్ తెచ్చేదాన్ని కదా! అని సులోచన అంటే పర్లేదత్తయ్య. మీరు పెడుతున్న వాటికైనా న్యాయం చేయాలి కదా! కనీసం ఇలా అయినా నన్ను నడవనివ్వండని ప్లేట్ తీసుకొని ఆరుషి మెట్లెక్కితే బెడ్‌రూమ్ డోర్ వరకు వెళ్ళే వరకు చూసిన సులోచన బెడ్‌రూమ్‌కి వెళ్లి భర్తతో ఎవరెవరిని శ్రీమంతానికి పిలవాలో చెప్తుంటే విశ్వనాథ్ గారు ఊకొడతారు. బెడ్‌రూమ్‌కి నడిచిన ఆరుషి ప్లేట్ సోఫాకెదురుగా టేబుల్ మీద ఉంచితే డ్రెసప్ అవుతున్న అర్జున్ కిందకెందుకు వెళ్ళావే? అని అడుగుతాడు. అట్‌లీస్ట్ ఇలాగైనా నా కాళ్ళకు పని చెప్పొచ్చని అర్జున్ అంటే ఏంటి జోకా? అని సీరియస్‌గా అడుగుతాడు అర్జున్. లేకపోతే మరేంటి అర్జున్? నాకింకా 5వ నెలనే కదా! బెడ్ దిగకూడదు. బెడ్‌రూమ్ దాటకూడదు. నాకు చాలా బోరింగ్‌గా ఈ గదిలో బందీఖానా అయినట్లుగా అనిపిస్తోందని
బేలగా అన్నది ఆరుషి. "నువ్వెలా అనుకున్నా నాకు నీ హెల్త్, మన బేబీ ముఖ్యమే. కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఇల్లంతా బొంగరంలా తిరిగేస్తావు. అందుకే ఆ ఛాన్స్ నేను నీకు ఇవ్వనని" అన్నాడు అర్జున్ అదే సీరియస్‌నెస్‌తో. గుర్రుగా చూసి డిన్నర్ అని పిలిచింది ఆరుషి. అలిగిన తన ఆకలి గురించి ఆలోచిస్తున్న ఆరుషి ప్రేమకు నవ్వుకున్న అర్జున్ ఆరుషి ముందు కూర్చున్నాడు. ఒడిలో పెట్టుకొని అర్జున్‌కు తినిపిస్తోంది ఆరుషి. నోరు తెరిచి బుద్ధిగా ఆరుషి పెట్టింది. తిన్న అర్జున్ చివర్లో తన అలవాటు ప్రకారం దిష్టి తీసి ప్లేట్ తీసుకొని వెళ్తుంటే ఆగని ప్లేట్ తీసుకొని కిందకెళ్ళిన అర్జున్ ప్లేట్ కిచెన్‌లో ఉంచి గోరువెచ్చని పాలు తీసుకొని బెడ్‌రూమ్‌కు నడిచాడు. పాలను చూడగానే ఆరుషి మొహం వాడిపోతే తప్పదన్నట్టుగా చూసిన అర్జున్ చూపులకి ముక్కు మూసుకొని పాలు తాగిన ఆరుషి బాల్కనీలోకి వెళ్లి చల్లటి గాలికి ఊపిరి తీసుకుంటుంది. నవ్వుకున్న అర్జున్ వెనకాల నడిచి వెనక నుంచి హత్తుకొని బంప్ కిందకు చేతిని పోనిచ్చి పైకి లిఫ్ట్ చేసినట్టుగా పట్టుకున్నాడు. రిలాక్స్‌గా అనిపిస్తే అర్జున్ ఛాతీ మీద తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది ఆరుషి. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి.